నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యాశాఖ రూపొందించిన ముస్తాబు వంటి ఉత్తమ విధానాలను అన్ని జిల్లాల కలెక్టర్లు అనుసరించాలి. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. నగరంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. రెండో దశ పోలీస్ స్టేషన్లు తనిఖీ చేసిన సిపి బాగ్చి. కేజీహెచ్ న్యూరో సర్జరీ విభాగంలో 9 ఏళ్ల బాలికకు క్లిష్టమైన వెన్నుముక శస్త్రచికిత్స విజయవంతం. డాక్టర్ ప్రేమ్జిత్ రే వైద్య నిపుణుల బృందాన్ని అభినందించిన సూపరింటెండెంట్ డాక్టర్ వాణి. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని శ్రీవారిని వేడుకున్న తిరుమలలో మంత్రి నారాయణ. విద్యాశాఖ రూపొందించిన ముస్తాబు వంటి ఉత్తమ విధానాలను అన్ని జిల్లాల కలెక్టర్లు అనుసరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భూ రికార్డులు స్టోరేజ్ క్లౌడ్ లో ఉంచడం ద్వారా అక్రమాలు అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఖర్చు పెట్టే ప్రతి పైసాకు ఫలితం ఉండాలని పాలన యంత్రాంగానికి సూచించారు. 2 రోజుల పాటు అమరావతి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు ముగిసింది. రెండో రోజు సీఎం చంద్రబాబు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. వివిధ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఆయా జిల్లాల కలెక్టర్లతోనే ప్రెజెంటేషన్ ఇప్పించారు. 6 జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన విధానాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. అల్లూరి, పార్వతీపురం, మన్యం, ఏలూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జిల్లాల్లో అత్యుత్తమ విధానాల ద్వారా సేవలందిస్తున్న కలెక్టర్లను సీఎం అభినందించారు. వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి ప్రజలకు ఉపయోగపడే మరిన్ని వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలతో రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు స్మార్ట్ కిచెన్ల ద్వారా వేడివేడి ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నారా లోకేష్ చెప్పారు. కడపలోని స్మార్ట్ కిచెన్ విధానాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు పంపించామని, ఆయనకు ఈ విధానం బాగా నచ్చిందన్నారు. అయితే ఏదైనా మైక్రో న్యూట్రియంట్స్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు వల్నరబుల్ స్టూడెంట్స్ తీసుకొని అనిమియా, జీరో అనిమియా ఇస్ అవర్ గోల్. ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఎట్టు పెట్టాలి, అలాంటివి మైక్రో న్యూట్రియంట్స్ని మీరు ఇస్తారు. వీళ్ళు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ విల్ గివ్ న్యూట్రిషియస్ ఇది ఇస్తారు బ్యాలెన్స్కి ఏం కావాలని. ఈ రెండు వర్కౌట్ చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ. నేచురల్ ఫార్మింగ్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ నేచురల్ ఫార్మ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ పెట్టేయండి. ఈ స్కూల్స్కి ఇచ్చేటన్నీ కూడా క్లియర్గా. దిస్ విల్ బి ది యాజ్ ఆన్ టుడే ఫార్మర్స్ కూడా మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం, కొనేవాళ్ళు లేరనే పరిస్థితి వచ్చారు. అది పెడితే హెల్త్ ఇంపాక్ట్ కూడా అనలైజ్ చేయడానికి ఈజీ అయిపోతుంది. 40 లక్షల మంది స్టూడెంట్స్ మీకు ఈజీగా అనలైజ్ చేసుకుంటూ ఉంటాం మనం, అది కూడా వస్తుంది. రెండోది ఇక్కడ మనకు సర్టిఫికేషన్ కూడా చేస్తున్నారు మీరు, ఆల్ స్టాండర్డ్స్ ఎవ్రీథింగ్. ఐ రియల్ అప్రిషియేట్. ప్రొవిజన్స్ వేరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ప్రొవిజన్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ ప్రొవిజన్స్ ఇది పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో, లేకుంటే ఎక్కడికక్కడ చెకింగ్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం చేసే చెకింగ్ సిస్టమ్ కూడా ఒకసారి స్టడీ చేయండి మీరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి దాంట్లో ఏ ఫారిన్ మెటీరియల్ లేకుండా, ఎంట్రిక్లో లేకుంటే ఇంకోటో ఏది లేకుండా, స్టోన్ లేకుండా పర్ఫెక్ట్గా స్క్రీనింగ్ చేసేస్తున్నారు. అది కూడా మీరు 1 lakh స్టూడెంట్స్ కాబట్టి మీకు ఈజీ అవుతుంది. అది కూడా వర్కౌట్ చేయండి. రైతు బజార్లు కూడా చూడమ్మా, మీరు కూడా రైతు బజార్లు, ఆల్ రైతు బజార్లు నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ వస్తున్నాయి. ఆల్ కలెక్టర్స్ మీరు రాసుకోండి. సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ ఆల్ రైతు బజార్లకు వెళ్ళాలి. ఫేజ్ 1 వెళితే అక్కడి నుంచి డోర్ డెలివరీ కూడా పెట్టండి. స్వర్ణాంధ్ర 2047పై 10 సూత్రాలపైన కలెక్టర్ల సదస్సులో చర్చ జరిగింది. P4 ద్వారా జీరో పవర్టీ లక్ష్యాన్ని సాధించాలని సీఎం సూచించారు. ముఖ్యంగా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేలా పౌల్ట్రీ సహా ఇతర మాంసపు ఉత్పత్తుల్లో గ్రోత్ ప్రమోటర్లను నియంత్రించాలని ఆదేశించారు. నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నగరంలో శాంతి భద్రతలు పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలని పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి చెప్పారు. మహిళా పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లను రెండో విడత తనిఖీలు చేపడుతున్నట్టు వెల్లడించారు. పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సందర్భంగా అధికారులు, సిబ్బంది విధులను సమీక్షించారు. వారి సమస్యలపై కూడా సిపి అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డులన్నీ సక్రమంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో డీసీపీ 1 మణికంఠ చాందూర్, మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు, సైబర్ క్రైమ్ పోలీసులు పాల్గొన్నారు.
9 ఏళ్ల బాలికకు కేజీహెచ్ వైద్యులు క్లిష్టతరమైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి పునర్జన్మనిచ్చారు. తీవ్ర మెడనొప్పితో తల కూడా నిలపలేని పరిస్థితిలో ఆ బాలిక 3 నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంది. తల్లిదండ్రులు కేజీహెచ్ వైద్యులను సంప్రదించగానే కేజీహెచ్ న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రేమ్జిత్ రే ఆధ్వర్యంలో నిపుణులైన వైద్యుల బృందం ఆ బాలికకు శస్త్రచికిత్సను నిర్వహించి మరో జన్మను ప్రసాదించారు. కేజీహెచ్ వైద్యులు నిర్వహించిన క్లిష్టతరమైన శస్త్రచికిత్సపై ఎస్డీవీ న్యూస్ ప్రత్యేక కథనం. ఇక్కడ కనిపిస్తున్న బాలిక పేరు తేజస్విని. వయసు 9 సంవత్సరాలు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కింతల వల్లాపురం గ్రామానికి చెందిన కాళింగి సూర్యకాంతం పరమేశ్ దంపతుల కుమార్తె తేజస్విని గత 3 నెలలుగా విపరీతమైన మెడనొప్పితో బాధపడుతోంది. తీవ్రమైన మెడనొప్పితో ఎలాంటి సపోర్టు లేకుండా తల నిలుపలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతోంది. తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. కేజీహెచ్ న్యూరో సర్జరీ విభాగానికి గత నెల 7వ తేదీన తీసుకొచ్చారు. వైద్యులు చిన్నారికి సిటీ, ఎంఆర్ఐ, స్పైన్ పరీక్షలు చేసిన తరువాత సర్వైకల్ థొరాసిక్ జంక్షన్ ట్యూబర్ కలోసిస్ విత్ కైఫోటిక్ డిఫార్మిటీగా నిర్ధారించారు. మెడకు ఛాతీకి మధ్య ఉన్న వెన్నెపూసలు D1, D2 పూర్తిగా దెబ్బతినడంతో మెడ నిలబెట్టలేని పరిస్థితి వచ్చింది. తీవ్రమైన జ్వరం, విపరీతమైన నొప్పితో ఆసుపత్రిలో చేరారు. కేజీహెచ్ న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రేమ్జిత్ రే ఆధ్వర్యంలో క్లిష్టతరమైన ఆపరేషన్ను ఈ నెల 6వ తేదీన విజయవంతంగా నిర్వహించారు. కార్డియో థొరాసిక్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ పద్మజ, ఆర్థోపెడిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్, న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జీపీ చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాబు నాగేంద్ర, డాక్టర్ బీవీఎస్ రామన్, ఎనస్థీషియా ప్రొఫెసర్ డాక్టర్ గణేష్ బృందంతో పాటు పీజీ డాక్టర్ అన్వేషణలతో కూడిన బృందం 6 గంటల పాటు శ్రమించి ఈ క్లిష్టతరమైన సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఛాతీని ఓపెన్ చేసి పాడైన భాగం స్థానంలో కాళ్ల నుండి తీసిన ఎముకను సపోర్ట్ పెట్టి మెటల్ ప్లేట్ను స్క్రూలతో ఫిక్స్ చేశారు. వెన్నెముకను నిలబెట్టేందుకు హిబ్బులర్ బోన్ గ్రాఫ్ట్ విత్ మెటాలిక్ ఇంప్లాంట్ ఫిక్సేషన్ త్రూ స్టెర్నాటమీ విధానం ద్వారా ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహించి తేజస్వినికి పునర్జన్మను ప్రసాదించారు. శస్త్రచికిత్స అనంతరం బాలిక మునుపట్లా నడవడం, నొప్పి తగ్గి యథాస్థితికి వచ్చింది. శస్త్రచికిత్స ఆలస్యమై ఉంటే ఇలాంటి రోగి కాళ్ళు చచ్చుబడి నడవలేని పరిస్థితి వచ్చేది. ఎంఆర్ఐ మొత్తం ఇక్కడ బాడీస్ అయితే 1 or 2 డిజైపియర్డ్. యాంగిల్ వచ్చేసింది, కొంచెం కలెక్షన్ ఉంది, గ్రాన్యులేషన్ టిష్యూ పోస్టీరియర్, ఇది స్పైనల్ కార్డ్ అంతా కంప్రెస్. నెక్ టు హెడ్ హోల్డ్ చేయలేకపోయింది. చేసిన పార్ట్ బెండ్ అయిపోయింది. పోస్ట్ ఆఫ్ ఎంఆర్ఐ గ్రాఫ్ట్, ఫిబ్లా గ్రాఫ్ట్, ప్లేటింగ్. న్యూరో సర్జరీ హెచ్ఓడి, ఆంధ్ర మెడికల్ కాలేజ్, కింగ్ జార్జ్ హాస్పిటల్. మా డిపార్ట్మెంట్లో ఈ మధ్యన ఒక చాలా ఇంట్రెస్టింగ్ కేసు సర్జరీ చేయటం జరిగింది. ఈ పాప తేజస్విని మాడుగుల ఏరియా నుంచి వచ్చారు. 9 years. అయితే పాపకి 3 months నుంచి మెడ దగ్గర పెయిన్ ఉండింది. ఆ పెయిన్ వల్ల పాప ఏంటంటే హెడ్ ఇలా నిలబెట్టలేకుండా ఉండేది, సపోర్ట్ లేకుండా. చేత్తో పాపే చెయ్యి ఇలా పట్టుకుని, తల ఇలా పట్టుకొని లేచి కూర్చోవటం అవి చేసేది అనమాట. పట్టుకొని లేచినప్పుడు తల సపోర్టు కావాల్సి వచ్చేది, సపోర్ట్ లేకుండా తల నిలబడలేకపోయేది. తర్వాత ఆమెకి రోజు నైట్ టైం కూడా ఫీవర్ రావటము, ఆకలి తగ్గిపోయి కొంచెం సన్నబడటం ఇవన్నీ జరిగినాయి. 3 months తర్వాత మన దగ్గరికి వచ్చారనమాట. ఈ పాప ఓపిక వచ్చినప్పుడు కూడా ఇలా చెయ్యి ఇలా పట్టుకుని వచ్చింది. సో మనం ఇన్వెస్టిగేషన్స్ చేసాం. మన దగ్గర ఉన్న స్కాన్స్, సిటీలు, ఎంఆర్ఐలు, ఎక్స్రేలు అన్నీ తీస్తే ఇది ఈ మెడకి ఛాతీకి మధ్యలో ఉన్న వెన్నుపూసలు D1, D2 అనేవి పూర్తి అణిగిపోయినాయి. దానివల్ల మెడ ఏంటంటే వంగిపోయింది ముందుకి, సపోర్ట్ లేక ఇట్లా చెట్టు కొమ్మ ఎరిగిపోయినట్టు మెడ అలా ఎరిగిపోయింది అనమాట. కానీ పాపకి నర్వస్ కొంచెం బాగానే ఉన్నాయి, నడవగలిగేది, సపోర్టు అయి ఉంటే నడవగలిగేది బాగానే. సో ఇది మేము ఇన్వెస్టిగేషన్స్లో ఏంటంటే అది టీబీ, స్పైనల్ టీబీ వల్ల అట్లా అయిందనేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి వంపైపోయిన ఇరిగిపోయిన పూసలని మళ్ళీ మేము
వాటిని తీసేసి ఆ ప్లేస్లో ఈ కాళ్ళ నుంచి తెచ్చిన ఎముకను పెట్టి తర్వాత ప్లేటు స్క్రూలు వేసి ఈ కాలు అదేసి చేసాం. ఇది చాలా క్లిష్టమైన సర్జరీ, రిస్క్లు ఎక్కువ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వస్తే సర్జరీలు కానీ ఏమైనా తేడా వస్తే ఈ కింద పార్ట్ అంతా పారాలసిస్ అవుతుంది. సో దానికి వాళ్ళు కన్సెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఏం చెప్పారంటే భయపడిపోయి సర్జరీ మేము పోస్ట్ చేశాక కూడా వాళ్ళు కన్సెంట్ మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు, ఆపరేషన్ వద్దండి అని చెప్పేసి భయంతో. అది మళ్ళీ ఒక 3-4 డేస్ ఆలోచించుకుని మళ్ళీ ఇంకా వేరే మార్గం ఏం లేదని మళ్ళీ ఒప్పుకున్నారు. సో సర్జరీ చేసాం. ఈ సర్జరీ 3 స్పెషాలిటీ చేసాం, 3. అంటే దీంట్కి క్రిటికల్గా ఎనస్థీసియా కూడా చాలా క్రిటికల్. మా దగ్గర ఎలాగో ఎనస్థీసియా టీం ఉన్నది. సో హార్ట్ సర్జన్ని కూడా పిలిచాం, మన కేజీహెచ్ హార్ట్ సర్జన్ వచ్చి చెస్ట్ ఓపెన్ చేశారు. ఆర్థోపెడిక్ సర్జన్ శివకుమార్ అని ఒక ఆయన వచ్చారు, ఆయనతో ఇక్కడ లెగ్లోంచి బోన్ తీసాము. హార్ట్ డాక్టర్ గారి పేరు పద్మజ. మేడము చెస్ట్ ఓపెన్ చేసి మేము మొత్తము వెన్నుపాముని వర్టిబ్రల్ కాలం ఓపెన్ చేసి సర్జరీ చేసి పెట్టి చేసాం. ఇది ఆపరేషన్ చాలా సక్సెస్ అయింది. పాప చక్కగా ఉంది. ఇప్పుడు డిశ్చార్జ్ చేయాలి. నడవటము అన్నీ బాగున్నాయి. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని పేదల పెద్ద ఆసుపత్రి కేజీహెచ్లో అత్యాధునిక సదుపాయాలు, వైద్య పరికరాలు ఉన్నాయి. న్యూరో సర్జరీ విభాగంలో ఇలాంటి క్లిష్టతరమైన శస్త్రచికిత్సలను హెచ్ఓడి డాక్టర్ ప్రేమ్జిత్ రే ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా తేజస్వినికి క్లిష్టతరమైన ఆపరేషన్ను నిర్వహించారు. వైద్యుల బృందానికి కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి అభినందనలు తెలిపారు. డాక్టర్ ప్రేమ్జిత్ రే ఆధ్వర్యంలో నిపుణులైన వైద్య బృందం కష్టపడి బాలికకు పునర్జన్మను ప్రసాదించారని, తమ ఆసుపత్రిలో ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. న్యూరో సర్జరీ విభాగంలో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయని, క్లిష్టతరమైన ఆపరేషన్ను తేజస్వినికి విజయవంతంగా నిర్వహించడం సంతోషంగా ఉందని సహకరించిన తల్లిదండ్రులు, కేజీహెచ్ వైద్య బృందానికి డాక్టర్ ప్రేమ్జిత్ రే ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు మీరు చూస్తున్నారా పాప ఎంత ఆరోగ్యంగా ఉందో. ఇది కూడా చాలా క్రిటికల్ ఆపరేషను. ఒక టీం కాదు, న్యూరో సర్జన్లు, కార్డియోవాస్కులర్ సర్జన్లు, తర్వాత ఆర్థోపెడిక్ 3 టీం వర్క్ చేసి ఈ పాపకి మళ్ళీ పునర్జన్మ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ సందర్భంగా మా ఎంటైర్ కేజీహెచ్ టీం ప్రేమ్జిత్ రే గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం ఆపరేషన్, ఈ క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు వారందరికీ మా కేజీహెచ్ యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు. ఈ పాప వాళ్ళ పేరెంట్స్ ఎంతో నమ్మకంగా కేజీహెచ్కి తీసుకొచ్చినందుకు, ఇంత సక్సెస్ఫుల్గా సర్జరీ అయినందుకు మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో బహుశా వాళ్ళ అమ్మగారు, నాన్నగారు కూడా చాలా అందిస్తూ ఉండుంటారు. నిజంగా ఆ పాప పునర్జన్మ ఇచ్చినట్టే కేజీహెచ్ డాక్టర్లు. సో వీరందరికీ మరొకసారి అభినందన తెలుపుకుంటూ ఈ పాపకి మంచి ఉజ్వల భవిష్యత్తు కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను. D102 వర్టిబ్రల్ బాడీస్ ట్యూబర్కులోసిస్ వల్ల, టీబీ స్పైన్ వల్ల కొలాప్స్ అయిపోయి మెడ వంపు అయిపోయింది. సో దానివల్ల ఈ పెయిన్ అది వస్తుంది. స్పైనల్ టీబీ బిట్వీన్ సర్వైకో థొరాసిక్ జంక్షన్ అంటారు. సో డిఫార్మిటీ ఇంకా లేట్ అయితే మొత్తం బాడీ పారాలసిస్ అయ్యేది. కాళ్ళు చేతులు కూడా బలం పోయి బెడ్ రిడెన్ అయ్యే స్టేజ్కి జస్ట్ కొంచెం ముందు వచ్చారనమాట. సో దాన్ని మనం ప్రాపర్గా టీబీ మందులు అవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ డిఫార్మిటీని కరెక్ట్ చేసి దానికి సపోర్టుగా లెగ్లో నుంచి, కాల్లో నుంచి ఒక ఎముకను తీసి ఆ ప్లేస్లో పెట్టి సపోర్ట్ చేసి ప్లేట్స్, స్క్రూలు వేసి ఒరిజినల్ పొజిషన్కి తీసుకుని వచ్చినాం. సో పాపకి ఇప్పుడు హ్యాపీగా అంత క్యూర్ అయింది. పెయిన్ అయితే ఏం లేదు. చక్కగా తను నడవటం, చేయటం అన్నీ చేసుకుంటుంది. మళ్ళీ స్కూల్కి కూడా పోవటానికి రెడీ, డిశ్చార్జ్ అయిన తర్వాత. తన బిడ్డకు కేజీహెచ్ వైద్యులు పునర్జన్మను ప్రసాదించారని తేజస్విని తల్లి సూర్యకాంతం ఆనందం వ్యక్తం చేశారు. తమ కుమార్తె పరిస్థితి చూసి భయపడ్డామని, ఇక్కడి వైద్యులు ధైర్యం చెప్పి చక్కని వైద్యాన్ని అందించి ఆపరేషన్ విజయవంతం చేశారని అన్నారు. తీవ్రమైన నొప్పితో మెడ కూడా నిలబెట్టలేని పరిస్థితుల్లో వచ్చిన తనకు కేజీహెచ్ వైద్యులు ఆపరేషన్ చేశారని బాలిక తేజస్విని అన్నారు. డాక్టర్లకు ధన్యవాదాలు చెప్పింది. తాను కూడా డాక్టర్ను అవుతానంటూ సంతోషంగా చెప్పింది. లారీ డ్రైవర్
పాప బాగాలేదని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎక్స్రే ఎంఆర్ఐ అన్నీ అయిపోయాయి. తర్వాత సర్జరీ అని చెప్పారు. ఫస్ట్ భయపడ్డాం, తర్వాత మళ్ళీ దేవుడు ఉన్నాడని చేయించాం. పర్లేదు సార్, బాగుంది ఇప్పుడు. చాలా ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడ్డారమ్మా? 3 నెలలు సార్. 3 నెలల నుంచి. అంటే మెడ ఎలా ఎత్తలేకపోయేది? ఇలా అంటే ఆపరేషన్ ముందు ఇలా తెలిసేది, ఆపరేషన్ అయిన తర్వాత పర్లేదు సార్, బాగుంది. ఓకే. డాక్టర్ రే గారు మిగతా డాక్టర్ గారు చాలా చక్కగా ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్ చేశారు. చేశారు. ఎలా ఉందమ్మా ఇప్పుడు మీరు? ఇప్పుడు పర్లేదు సార్, బాగుంది. వాళ్ళందరికీ కోరినట్టు చెప్పండి. ఫస్ట్ అనుకోతలో నొప్పిలోకి వచ్చేసింది. అప్పుడు కూడా హాస్పిటల్కి తీసుకెళ్తే మెడిసిన్ ఇచ్చారు. నొప్పి తగ్గలేదని మళ్ళీ ఇక్కడికి వస్తే టెస్ట్లు చేసి ఆపరేషన్ అవుతుందని చెప్పారు. అంటే మెడ ఎత్తలేకపోయేదానా ఏంటి? మెడ ఎత్తలేకపోయేదాన్ని, నొప్పి వచ్చేసేది. ఇలా పట్టుకొని లెగిసేదాన్ని. వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి. ఆపరేషన్ అవుతుందంటే భయపడి చేయించలేదు ఫస్ట్. ఆ తర్వాత చేయించుకున్నాం. అంత బాగా చేశారు డాక్టర్లు? బాగా చేశారు. ఇప్పుడు బాగానే ఉంది అంతా? ఓకే. డాక్టర్లు ఇంత బాగా చేశారు కదా, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తావా? థ్యాంక్స్ సార్. ఏమవుతావు పెద్ద అయితే? నీ అంబిషన్ ఏంటి? డాక్టర్ అవ్వాలని. డాక్టర్. వైద్యో నారాయణో హరి. వైద్యులు దేవునితో సమానంగా భావిస్తాం. దేవుడు ప్రాణం పోస్తే తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో, ప్రాణాపాయ స్థితిలో పునర్జన్మనిచ్చే ఉన్నతమైన వృత్తి వైద్యులదే. పేదల పెద్దాసుపత్రి కేజీహెచ్లో 9 ఏళ్ల బాలిక తేజస్వినికి క్లిష్టతరమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. కేజీహెచ్లో ఇలాంటి అరుదైన క్లిష్టతరమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించేందుకు నిపుణులైన వైద్య బృందం, అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధిలో పరుగులు తీయాలని శ్రీవారిని ప్రార్థించాలని మంత్రి నారాయణ అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా అన్ని విధాలు వెనకబడి ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకు పోవాలని భగవంతుని ప్రార్థించారు. సీఎం సహాయ నిధి రోగుల పాలిట వరంగా మారిందని బీజేపీ శాసనసభ పక్షనేత ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. సీతమ్మధారలోని క్యాంప్ కార్యాలయంలో 17 మంది బాధితులకు సుమారు 10 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు సంబంధిత ఆసుపత్రులకు వెళ్లి మొత్తం ఖర్చు ఎస్టిమేషన్ వేయించుకొని తన దగ్గరకు వస్తే ఆ నిధిని సీఎం సహాయ నిధికి పంపించి నేరుగా ఆసుపత్రికే ఆ డబ్బులు పంపిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సారిపల్లి గణేష్, కంటిపాము కామేశ్వరి, 44వ వార్డు టీడీపీ అధ్యక్షుడు సతీష్ చౌదరి, 49వ వార్డు అధ్యక్షుడు సంఘు వాసు, కోయిలాడ వెంకటేష్, గొర్లె నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఉంటే మీరు ఒరిజినల్ బిల్స్ అన్ని తీసుకుని వచ్చి నార్త్ నియోజకవర్గంలో మా ఆఫీస్లో కనిపిస్తే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలు పెడతాం. అయితే ప్రైవేటు హాస్పిటల్స్లో ఆరోగ్యం నిమిత్తము హాస్పిటల్కి వెళ్ళి పెద్ద ఎత్తున బిల్స్ అయ్యి ఖర్చులు అయిపోయి నానా ఇబ్బందులు పడుతున్న వారికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారిని ఆదుకోవడానికి చేసిన మంచి కార్యక్రమం సీఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి డబ్బులు ఇవ్వటం. ఈరోజు నార్త్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకుల సమక్షంలో ఏదైతే 17 మందికి ఈరోజు 9,99,899 రూపాయలు వారికి ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్ మళ్ళీ మండే, ట్యూస్డే కూడా అవి కూడా వచ్చి ఉంటాయి. అవి కూడా ఇస్తాము అందరికీ. సో ఈ నెలలో కనీసము ఒక 20 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నార్త్ నియోజకవర్గానికి సంబంధించిన వారికి ఇవ్వటం జరుగుతున్న వలన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతమందికి ఆదుకున్నందుకు
ప్రత్యేకంగా వారందరికీ కూడా పోటీ ప్రపంచంలో రాణించాలంటే ప్రతి విద్యార్థి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని ఒడిశా గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు తెలిపారు. ఎంఈపీలోని IIAM ఆడిటోరియంలో గ్రాడ్యుయేషన్ డేలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 150 మంది పట్టభద్రులకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులతో కలిసి డిగ్రీలను ప్రదానం చేశారు. సామాజిక ఆర్థిక రంగాలలో అభివృద్ధి సాధించాలంటే విద్య ఒకటే మార్గమన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా యువత క్రమశిక్షణతో పాటు నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. 40 ఏళ్ల క్రితం అల్వర్ దాస్ నెలకొల్పిన విద్యా సంస్థలను ఆయన కుమారుడు రాజేంద్ర, రవీంద్రలు విజయవంతంగా నడిపిస్తున్నారని అభినందించారు. జస్టిస్ సోమయాజులకు గౌరవ పురస్కారాన్ని గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో IIAM చైర్మన్ అమర్లాల్, డీన్ SP రవీంద్ర, విజయ రవీంద్ర, డైరెక్టర్ జనరల్ కృష్ణమోహన్, ED దీపికా దాస్ తదితరులు పాల్గొన్నారు. And also as a stepping stone for the success. Remember always that every managerial decision has economic, social and ethical consequences. Choose paths that create value not only for organizations but also for society and the nation. The role of teachers, mentors and parents in shaping this movement deserves special recognition. Their guidance, sacrifice and faith have made this achievement possible. Equally commendable is the leadership of IIAM, whose consistent focus on academic quality and ethical grounding continues to prepare students for real work. A little nervous. I have known Sri Rajendra and Sri Ravindra for more than 4 decades. We grew up together in this wonderful city of Visakhapatnam. So when Rajendra got up to read my introduction, I was really worried which version would he present to you. And mercifully, he presented the official version, and believe me, that contained the truth. బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విశాఖ డివిజన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. LIC కార్యాలయం ప్రాంగణంలో చేపట్టిన నిరసనలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇన్సూరెన్స్ చట్టాల సవరణ బిల్లు 2025పై యూనియన్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన సబ్కా బీమా సబ్కీ రక్షా సవరణ బిల్లు వల్ల బీమా రంగంలో FDIలు 74% నుంచి 100%కి పెంచుతామన్న నిర్ణయం సరైంది కాదని యూనియన్ నాయకురాలు కామేశ్వరి అన్నారు. దేశ ప్రజల పొదుపు మొత్తాలను విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో యూనియన్ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, సత్యబాబు, త్రినాథ్, గణపతి తదితరులు పాల్గొన్నారు. రెండు వేల నుంచి ఈ రోజు వరకు చూస్తే 32% మాత్రమే విదేశీ పెట్టుబడులు వచ్చాయి. మరి ఇవాళ సడన్గా దాన్ని మధ్యలో బీజేపీ ప్రభుత్వం వచ్చి 49% చేసింది. అప్పుడు కూడా పార్లమెంట్లో చర్చ లేదు, అప్పుడైతే డైరెక్ట్గా ఆర్డినెన్సే ఇచ్చేశారు. అలాగే మధ్యలో మళ్ళీ 74% బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే చేసింది. ఇప్పుడు 100% కూడా బీజేపీ ప్రభుత్వమే చేస్తోంది. ఈ 100% అసలు ఆ పెట్టుబడులు అంత రానప్పుడు 32% వచ్చినప్పుడు 100 చేయాల్సిన అవసరం ఏంటనేది మా పాయింట్. గాలి, నీరు అన్నీ కూడా అదానికి అప్పచెప్పేసే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం నడుస్తోంది కదా. మరి వీళ్ళే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా నడిపితే అవన్నీ మింగేసే, ప్రజల డబ్బులు మింగేసే పద్ధతిలోనే ఉంటుంది. ప్రైవేట్ ఫారెన్ కంపెనీలు వస్తే ఇంకా ఆ డబ్బులు కూడా బయటకు, దేశంలోంచి బయటకు కూడా పోతాయి. మనం ఏంటి ఇన్సూరెన్స్ చేసేది చిన్న చిన్న పొదుపులు, 500 నెలకి మిగిలితే ఇన్సూరెన్స్ కట్టుకుంటాం. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే కనుక మనకి కుటుంబానికి పనికొస్తుందని. అది ఇప్పుడు ఆ డొమెస్టిక్ సేవింగ్స్ ఏదైతే ప్రజల దగ్గర కొద్ది గొప్ప ఉన్నది అది పట్టుకెళ్ళిపోవాలనేది ఒక పెద్ద మార్కెట్గా భారతదేశాన్ని ఫారిన్ కంపెనీస్, ఇతర విదేశీయులు చూస్తున్నారు. సో ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వ రంగంలోనే ఉండాలనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, రాజ్యాంగంలో రాశారు ఆయన.
దాన్ని ఇప్పుడు వీళ్ళు తూట్లు పొడిచి ప్రైవేటీకరణ చేయడానికని ప్రయత్నిస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. మా పోరాటాన్ని ఇంకా కొనసాగి గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ పీజీ కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఈ నెల 20న నిర్వహిస్తున్నట్లు గాయత్రి విద్యా పరిషత్ ఉపాధ్యక్షుడు దక్షిణామూర్తి, సభ్యులు ఆచార్య రాజా గణపతులు తెలిపారు. ఎంఈపీలోని కళాశాలలో మీడియాతో మాట్లాడారు. గాయత్రి కళాశాల రుషికొండ క్యాంపస్లోని సెంట్రల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న వేడుకలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. 2023లో ఉత్తీర్ణులైన యూజీ, పీజీ కోర్సులు, ఇంజనీరింగ్ విద్యార్థులకు స్నాతకోత్సవ సభలో డిగ్రీలను ప్రదానం చేయనున్నామని తెలిపారు. డిగ్రీ కోర్సుల నుంచి 8 మందికి, పీజీ కోర్సుల నుంచి 1కి గోల్డ్ మెడల్స్ ఇస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ ఆచార్య ఎస్కే బోస్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సాయిరూప్ తదితరులు పాల్గొన్నారు. Our secretary correspondent Professor Somaraju garu is gracing the occasion of his capacity, and all other members of Gayatri Vidya Parishad, Professor P.V. Sharma garu, Professor Rajganapati garu, Professor V.S.R.K. Prasad garu, and other dignitaries, all the members are gracing the occasion on the particular day. And as we all know that Gayatri Vidya Parishad College for Degree and PG course autonomous is striving its level best to reach all the people with the sustainable manner. We design the education system in పాల్గొని ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి దగ్గర ఆ డిగ్రీ పుచ్చుకొని ఆనందంగా జీవితంలో దానిని ఒక పెద్ద గొప్ప పనిగా ఆయన ఆ ఫోటోని దాచుకుంటారు. ఎందుకంటే మేమందరం కూడా 60 సంవత్సరాల క్రితం మేము పుచ్చుకున్నటువంటి డిగ్రీని ఇప్పటికీ ఎంతో గొప్పగా చూసుకుంటూ ఉంటాం. ఆనాటి మా మాస్టర్లు, ఆనాడు మాకు ఇచ్చినటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆ చీఫ్ గెస్టులు, వారి చేతుల మీద మేము తీసుకున్నది. తప్పకుండా మీరందరూ మాకు ఈ సాయం చేస్తారని, మా పిల్లలందరూ ఎవరైనా సరే మిస్ అయిపోతే వాళ్ళందరికీ కూడా మీ వార్త చేరి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆనాటి కార్యక్రమానికి వాళ్ళందరూ రాగలిగేందుకు మీరు సాయం చేస్తారని ఆశిస్తూ, మీరందరూ ఈనాటి కార్యక్రమానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను విశాఖ ఎంపీ శ్రీభరత్ కలిసి ధన్యవాదాలు తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు వేగవంతం చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. జోన్ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మంగళపాలెంలో ఫుట్ఓవర్ బ్రిడ్జ్, కొత్తవలస రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్ద మరో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని విన్నవించారు. హెడ్లైన్స్ మరోసారి. విద్యాశాఖ రూపొందించిన ముస్తాబు వంటి ఉత్తమ విధానాలను అన్ని జిల్లాల కలెక్టర్లు అనుసరించాలి. 2వ రోజు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. నగరంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. 2వ దశ పోలీస్ స్టేషన్లు తనిఖీ చేసిన సిపి బాగ్చి. కేజీహెచ్ న్యూరో సర్జరీ విభాగంలో 9 ఏళ్ల బాలికకు క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్స విజయవంతం. డాక్టర్ ప్రేమ్జిత్ రే వైద్య నిపుణుల బృందాన్ని అభినందించిన సూపరింటెండెంట్ డాక్టర్ వాణి. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని శ్రీవారిని వేడుకున్న తిరుమలలో మంత్రి నారాయణ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.